లో ఏ విధమైన లోటు రాదు. నమ్మి చేస్తే, శ్రద్ధతో చేస్తే, ఏదో మొక్కుబడిగా చేస్తే కాదు. హరిగారు అక్కడికి తెప్పించి పెట్టినటువంటి పచ్చిగడ్డి, ఆ గడ్డి ఆయన తెప్పించిన దాన్నే మనం ఆవులకి పెడితే ఆ ఫలితం మనకి రాదు, అన్నీ ఆయనకే వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? గడ్డి ఆయన తెప్పిస్తారు, ఆ గడ్డికి కావలసిన డబ్బు ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలి గోసంరక్షణకి. పూజిస్తారు చూడండి మీరు. ఇప్పటికీ కూడా గోవులకి ప్రదక్షిణ చేసి, గోవుల్ని పూజించి, వాటికి ఆహారం పెట్టినటువంటి కుటుంబాలలో ఏ విధమైన లోటు రాదు. నమ్మి చేస్తే, శ్రద్ధతో చేస్తే, ఏదో మొక్కుబడిగా చేస్తే కాదు. హరిగారు అక్కడికి తెప్పించి పెట్టినటువంటి పచ్చిగడ్డి, ఆ గడ్డి ఆయన తెప్పించిన దాన్నే మనం ఆవులకి పెడితే ఆ ఫలితం మనకి రాదు, అన్నీ ఆయనకే వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? గడ్డి ఆయన తెప్పిస్తారు, ఆ గడ్డికి కావలసిన డబ్బు ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలి గోసంరక్షణకి. ఇస్తే అప్పుడు ఇలాంటివి ఎన్నో నిర్వహిస్తారు. అంతేగాని గోవుల చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు కదండి, గోవుకి ఫుడ్ పెట్టమన్నారు కదండి అని ₹1 కూడా ఆ గో సంరక్షణకి ఇవ్వక, వారు తెప్పించిన గడ్డిని ఆవుకి పెట్టి అదేదో ఘనకార్యం కింద ప్రదర్శించుకుని వెడితే మనకేం ఉపయోగంలా.